వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయితే త్వరలోనే ప్రజల మధ్యకు వచ్చేందుకు ఉద్యమాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన గ్రాఫ్ ఎలా ఉన్నా రాజకీయాల గురించి ఆలోచిస్తే మాత్రం కేసీఆర్ పరిస్థితి ఏంటి, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. మాజీ ముఖ్యమంత్రే తప్ప ప్రస్తుతం అంత యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదన్న వాదన ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం తప్పిస్తున్న కేసీఆర్ ఇదే సమయంలో ఆయన జనాల్లోకి వస్తే ఏ మేరకు సింపతి గెయిన్ చేస్తారన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లు కావచ్చు, ప్రత్యర్థులు చెబుతున్నట్టు అక్రమాలు కావచ్చు, ఆయనను వెంటాడుతున్నాయి. దీంతో కేసీఆర్ గ్రాఫ్ పైన చర్చ సాగుతోంది. రానున్న ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనేది ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తు పెట్టుకుంటే ఎవరితో పెట్టుకోవాలి అనేది కూడా అంతుబట్టనిదిగా మారింది. ఉన్న పార్టీలలో బీజేపీ మాత్రమే ఉంది. వాళ్ళు కేసీఆర్తో పొత్తు పెట్టుకునే సాహసం చేస్తారా అనేది కూడా సందిగ్ధమే. అది సాధ్యం కానప్పుడు కేసీఆర్ ఒంటరి పోరు చెయ్యక తప్పదనే చర్చ నడుస్తోంది. మరోవైపు కేసీఆర్ సైతం క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు త్వరలో మంచి రోజులు వస్తాయని చెబుతుండగా కేటీఆర్ సైతం వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని ప్రకటిస్తున్నారు. కానీ వాళ్ళిద్దరూ చెబుతున్నట్టుగా పరిస్థితి లేదన్న చర్చ మరోవైపు బీఆర్ఎస్లోనే జరుగుతుండడం విశేషం. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యకు బలంగా తీసుకువెళ్లాలా అని నిర్ణయించిన దర్మిల ఇప్పుడున్న పరిస్థితి కంటే కూడా మరింత తీవ్రంగా కేసీఆర్ పైన బీఆర్ఎస్ నేతలపైన రాజకీయ యుద్ధం మరింత పెరుగుతుందని అంటున్నారు. దీనిని తట్టుకొని ఏ మేరకు నిలబడతారు అనేది చూడాలి. ప్రస్తుత పరిస్థితి కూడా ఇలానే ఉందని తెలంగాణ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఆ ఇద్దరి ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.